ప్రశస్తమైన నామములో అందరికీ ప్రేమపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాం. దేవుడు పరిశుద్ధ గ్రంథములో మార్కు సువార్త 1వ అధ్యాయము 31వ వచనాన్ని చదువుతున్నాం. ఆయన ఆమె యొద్దకు వచ్చి చెయ్యి పట్టి ఆమెను లేవనెత్తెను. యేసు ప్రభువారు ఆమెను లేవనెత్తెను. యేసయ్య చెయ్యి చాపి చెయ్యి పట్టి ఆమెను లేవనెత్తెను. ఈరోజు మన దేవుడు లేవనెత్తువాడు. ఆయన ఏ స్థితిలో ఉన్నా, మనుషులు ఏ స్థితిలో పడిపోయినా ఆయన లేవనెత్తువాడు. ఇక్కడ వాస్తవానికి జ్వరముతో పడిపోయింది ఆమెను ఆ స్థితిలో నుంచి లేపాడు ప్రభు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చింది లేవనెత్తుతానికి. లోకములో అందరూ కూడా బొత్తిగా నాశనకరమైన పరిస్థితుల్లో పడిపోయారు, నానా విధమైనటువంటి స్థితిగతుల్లో పడిపోయారు. ఆ స్థితిలో నుంచి లేపటానికి ప్రభు ఈ లోకానికి వచ్చారు అని అనటానికి ఏమాత్రమో సందేహమేమీ లేదు. చూడండి, ఆమోసు గ్రంథంలో 5వ అధ్యాయం 2వ వచనంలో కన్యక అయినటువంటి ఇజ్రాయేలులు కూలిపోయిను, ఆమె మరెన్నటికీ లేవదు, లేవనెత్తువాడు ఒక్కడైనను లేకపోవు, ఆమె భూమి మీద పడి ఉన్నదని చెప్తున్నమాట. చూడండి, ఆమెను లేవనెత్తే వాళ్ళు ఒక్కరు కూడా లేరు. భూమి మీద పడిపోయి ఉన్నది. ఎన్నడూ లేవలేని పరిస్థితుల మధ్యలో చాలామంది జీవితంలో మనం గమనించవచ్చు. కొందరు మన దైనందిన జీవితంలో చెప్తుంటారు, ప్రార్థనలు చేయండి అయ్యా, మేము ఈ స్థితిలో పడిపోయాం. ఒకప్పుడు ధనం ఉండేది, ఈరోజు ధనము దూరం అయిపోయింది. ధనం ఉన్నంత వరకు మనుషులు చాలా దగ్గరగా ఉండేవాళ్ళు. ఈరోజు ధనము లేదు, ధనముతో పాటు మనుషులు కూడా దూరం అయిపోయారయ్యా. మేము కృంగిపోయి ఉన్నాం. అనారోగ్యముతో కొందరు చెప్తుంటారు, మేము ఆ స్థితిలో పడిపోయి ఉన్నాం. కుటుంబ జీవితాలలో కొన్ని విషయాలు చెప్తుంటారు, మేము ఈ స్థితిలో పడిపోయాం. ఇక్కడ కూడా చెబుతున్న మాట అదే, లేవనెత్తు వాళ్ళు ఒక్కరు లేరు. నువ్వు లేపబడాలంటే లేవనెత్తగలిగినటువంటి ప్రభు, ఆయన పేరు నజరేయుడని యేసు క్రీస్తు. ఆయన చేయి చాపి ఉన్నారు. నువ్వు ఆయన యందు విశ్వాసము, ఆయన యందు భయభక్తులు, ఆయన యందు నమ్మకము కలిగి నువ్వు దేవుని వైపు నువ్వు చూస్తే, ఏ స్థితిలో నువ్వు పడిపోయి ఉన్నావో అక్కడి నుంచి ఆయన లేపుతాడు. విలాపి వాక్యములో మీరు చూస్తే మీరు గమనించవచ్చు. 1వ అధ్యాయము 20వ వచనం చదువుతున్నాం. యెహోవా దృష్టించుము, నాకు ఇబ్బందులు కలిగి నా అంతరంగములో క్షోభిస్తూ ఉన్నది. నేను చేసిన గొప్ప ద్రోహమును బట్టి నా గుండె నాలో కొట్టుకులాడుచున్నది. వీధులలో ఖడ్గము, జననష్టము జరుగుచున్నది. ఇళ్లలో నానా మరణకరమైన వ్యాధులు ఉన్నవి. చూసారా? ఇక్కడ ఉండండి, చూడండి, మీరు చూస్తే చాలా ఇబ్బందుల్లో ఉన్నాం. ఇదిగో మా అంతరంగము శోభిస్తూ ఉన్నది. గొప్ప ద్రోహము చేసి ఉన్నాము మీ దృష్టిలో. మా గుండె మాలో కొట్టుకులాడుతుంది. మా వీధులలో ఖడ్గము, జననష్టము జరుగుచు, ఇళ్లలో నానా విధమైనటువంటి మరణకరమైనటువంటి వ్యాధులతో కృంగిపోయి పడిపోయి ఉన్నారు. అటువంటి వారిని లేవనెత్తువారు లేరని వారు అలమటించిపోతున్నారు. వాస్తవానికి వీళ్ళు దేవుని సన్నిధిని మరచిన వారుగా ఉన్నారు. ఈరోజు దేవుని సన్నిధిని మర్చిపోవద్దు, దేవుణ్ణి మర్చిపోవద్దు. నిన్ను లేవనెత్తువాడు ఆయన. నువ్వు ఏ స్థితిలో ఉన్నా లేవనెత్తువాడు ఆయనే. లోకములో ఎన్నో చూడొచ్చు, ఎంతోమంది ఉండొచ్చు, నాకు పర్వాలేదు, కొండల్లాంటి మనుషులు ఉన్నారని నువ్వు అనుకోవచ్చు. ప్రయోజనం లేదు ప్రియులరా.
మనం ఆరాధిస్తున్న దేవుడు జీవము కలిగిన దేవుడు. ఆయన వైపు నీ మనసు త్రెప్పాలి, నిన్ను ఆ స్థితిలో నుంచి లేపుతాడు. ఎందుకంటే ఒకసారి దావీదు లేని సమయంలో దావీదు దగ్గర సంపాదించినటువంటి సంపద ఇంకా కొన్ని ఇంకా వాళ్ళ భార్యను కూడా ఎత్తుకొని వెళ్ళిపోయేటువంటి పరిస్థితులు ఒక సంఘటన జరిగింది. ఈ సంఘటన జరిగినప్పుడు దావీదు గాలింపుల్లో మొత్తాన్ని వెతుక్కుంటూ వస్తున్నటువంటి మార్గములో ఒకడు పడిపోయి కనపడుతున్నాడు. సమూయేలు, మొదటి సమూయేలు గ్రంథంలో 30వ అధ్యాయం 13వ వచనంలో మనం చదువుతాం, దావీదు నీవు ఏ దేశపు వాడు, పడిపోయిన వాడిని పరామర్శిస్తున్నాడు, ఏ దేశపు వాడవు, ఎక్కడి నుండి వచ్చితివని వానిని అడగగా అందుకు వాడు, నేను ఐగుప్తిలో పుట్టి అమాలేకీలలో ఉన్నటువంటి వానికి నేను దాసుడినైతిని. 3 దినముల క్రిందట నేను కాయలై పడితిని, కాబట్టి నా యజమానుడు నన్ను విడిచిపెట్టిపోయాడు. చూసారా, ఎక్కడ పడ్డాడంట? 3 దినాలు అన్నం లేదు, ఆహారం లేదు, ఒంట్లో బాగోలేదు, వీడికి రోగం వచ్చేసి కాయలై పడిపోయాడు. వాస్తవానికి ఐగుప్తులో పుట్టినోడు, అమాలేకీలకు దాసుడుగా ఉన్నాడు, వాళ్ళతో పాటు వచ్చాడు. బలం ఉన్నంత వరకు, ఓపికన్నంత వరకు వీడితో అనేకమైనటువంటి పనులు చేయించుకున్నారు. వీడు ఎప్పుడైతే పనికి రాలేదో ఆ కాయలు పడిన వాడిని విడిచిపెట్టేసి వెళ్ళిపోయారు. ఈరోజు మనిషి జీవితం అది చాలా జాగ్రత్తగా గమనించాలి. మనుషులు నమ్మిన మనిషి జీవితం అంతే, మనుషులు నమ్మినటువంటి జీవితాలు అంతే. అవసరాన్ని బట్టి వాళ్ళు వాడుతుంటారు. అవసరం తీరిపోయిన తర్వాత వాడు పరిస్థితులు ఎలా ఉంటే విడిచిపెట్టే లోకం. కానీ దావీదు అతనికి కావలసినటువంటిది సిద్ధపరిచి, అతనికి కావలసిన ఆహారాన్ని ఇచ్చి, మంచినీళ్ళు ఇచ్చి, అతన్ని పరామర్శించి, ఆ తర్వాత అతన్ని వాళ్ళ జాడ నీకు తెలుసానని అతన్ని తీసుకొని వెళ్ళినట్లుగా రాయబడింది. ఈ వాక్యములో మనం చూసినట్లయితే ఇతను కాయలు పడి ఉంటే, వరే ఇన్ని రోజులు మనతో ఉన్నాడు, ఇతనితో చాలా పనులు చేయించుకున్నాం, ఎలా వదిలేస్తాం అనేటువంటి పరిస్థితి, మానవత్వం కూడా లేనటువంటి పరిస్థితి. ఈరోజు లేఖనములు తెలియజేస్తున్న మాట, ఏ స్థితిలో పడిపోయావు, ఏ స్థితిలో పడిపోయావు, ఆ స్థితిలో నుంచి ప్రభు అంటాడు, ఆయన నీ చెయ్యి పట్టి నేను లేపుతానంటాడు. ఆయనకి నీ హృదయం ఇవ్వు. ఆయన సన్నిధిలో ఆయన చేసినటువంటి నిబంధన ప్రకారంగా నువ్వు తీర్మానం కలిగుండు, దేవుడు నిన్ను లేపుతాడు. ఎన్నడూ ఆయన నిన్ను విడవడు, ఎడబాయడు. లూకా సువార్తలో 10వ అధ్యాయంలో 30-31లో మీరు మనం చదివితే అక్కడ అందుకు యేసు ఇట్లా అని, ఒక మనుషుడు యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు దిగి వెలుచు దొంగల చేతుల్లో చిక్కుకొని వాడు తన బట్టలు దోచుకొనెను, తనను కొట్టి కొనోపురితో విడిచెను. ఇక్కడ మీరు గమనించాలి, ఇతను యెరూషలేములో ఉండవలసిన వాడు యెరికోకు దిగిపోయాడు. యెరికో ప్రాంతానికి వెళుతున్నటువంటి సమయంలో అతన్ని దొంగల చేతిలో పడ్డాడు. అతన్ని కొట్టి అతని దగ్గర బట్టలు దోచుకొని అతన్ని కొనూపురుతో పడేసి వెళ్ళిపోయాడు. బాగా గమనించాలి. దేవుని సన్నిధిలో ఈరోజు చాలామంది కూడా అదే, ప్రభుతో ఉన్నంత వరకు, సంఘములో ఉన్నంత వరకు, ప్రార్థనలో ఉన్నంత వరకు, పరిశుద్ధంగా పవిత్రంగా ఉన్నంత వరకు ఏ హాని వాళ్ళ మీదకి రాదు. ప్రార్థన మానేసి, దేవుడి సన్నిధి మానేసి, దేవుడి సన్నిధితో సహవాసం మానేసి, సేవకులతో వ్యతిరేకమైనటువంటి భావాలు కలిగినటువంటి ప్రతి విషయంలో ఏదో ఒక పరిస్థితిలో ఆ మనిషి పడిపోయే పరిస్థితిలో ఉన్నాడు అనేది గుర్తుంచుకోవాలి. ఇతడు యెరూషలేము యొక్క అనుభవం, దేవునితో సహవాసం అనే అనుభవాన్ని విడిచిపెట్టి లోకంలోకి వెళ్ళిపోతున్నాడు. పడటం అపవాది చేతులు, అపవాది వాడు దొంగ, దోచుకునటానికి వచ్చాడు కానీ మరి దేనికి రాలేదు వాడు. కానీ అక్కడ మీరు చూసినట్లయితే అక్కడ ఒక 2 వ్యక్తులు కూడా చూసుకుంటూ వెళ్ళారు. ఒక వ్యక్తి ఏమో మనం గమనించినట్లయితే ఆ త్రోవలో వెళ్తున్నప్పుడు యాజకుడై ఉన్నాడు. ఆ యాజకుడు చూసుకుంటూ పక్కకుండా వెళ్ళిపోతున్నాడు. వీడా
ఈడి కర్మ ఆడు అలాగే చేసుకున్నాడు, ఆడు అలాగే ఉన్నదని చూసుకుంటూ వెళ్ళిపోయేటువంటి యాజకుడు. పరిసయ్యుడు కూడా ఉన్నాడు, చూసుకుంటూ వెళ్ళిపోతున్నారు అంతే. కానీ వాక్యం చెప్తున్న మాట ఏంటంటే, యేసు ప్రభువు వారు మంచి సమరయుడిగా అక్కడికి వచ్చారు. మంచి సమరయుడిగా వచ్చి అతను పడిపోయినున్న చోటున లేపి, అతని గాయాలు కడిగి, అతన్ని గాయములను తుడిచి, అతన్ని వాహనం మీద ఎక్కించుకొని, అతన్ని పోటకూని వాని ఇంటికి అనగా సంఘానికి, దేవుని సన్నిధికి తీసుకొచ్చి అతనికి అప్పచెప్పాడు. అంటే యేసు ప్రభువు వారు గాయములు కట్టువాడు, గాయములు మాన్పువాడు, ఆ మనిషిని లేవనెత్తువాడు, సకల విధమైనటువంటి పరిస్థితులలో మార్చగలిగిన వాడు. ఏ స్థితిగతులు ఉన్నా కానీ ఆయన లేపగలిగిన సమర్థుడు, శక్తి కలిగిన వాడు. ఈరోజు ఏ స్థితిలో పడిపోయావు, నిన్ను లేపటానికి మాటలు, నిన్ను లేవనెత్తగలిగిన వాడు. యోబు రాస్తున్నారు 11వ అధ్యాయంలో 5వ అధ్యాయం 11వ వచనం. అట్లా ఆయన దీనులను ఉన్నత స్థలములో నుంచిను, దుఃఖించు వారిని క్షేమమునకు లేపును. క్షేమమునకు లేవనెత్తునని రాయబడింది. ఎవరైతే దుఃఖిస్తున్నారో, ఎవరైతే దేవుని వైపు నువ్వు దేన మనస్సు కలిగి నువ్వు మనస్సు మార్చుకోగలుగుతావో, నిన్ను ఆ స్థితిలో నుంచి క్షేమముకు లేపబోతున్నాడు. నమ్మో దేవుడు వాక్యం. లోకములో ఎక్కడ క్షేమము లేదు, లోకములో ఎక్కడ కూడా నీకు క్షేమకరమైన పరిస్థితులు లేవు. జీవము కలిగిన దేవుని సన్నిధిలో అదే యోబు రాస్తున్నారు, దీనులను ఆయన ఉన్నత స్థలములోనే ఉంచగలిగిన వాడు, దుఃఖపడుతున్నటువంటి వారిని క్షేమమునకు లేవనెత్తువాడు, క్షేమమునకు లేపుతాడు. ఆయన కృప కలిగిన దేవుడు, ఆయన పేరు నజరేయుడైన యేసు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ప్రభు చేయి చాపే ఉన్నారు నిన్ను లేపుతానికి. నువ్వు సిద్ధముగా ఉన్నావా ఆయనకి చెయ్యవటానికి, ఆయనకి మనసునివ్వటానికి, ఆయన మాటలను విని ఆయన మాటల ప్రకారంగా నడవటానికి నువ్వు సిద్ధముగా ఉన్నావా? ఏ స్థితిలో ఉన్నా కానీ దుఃఖపడుతున్న నీ జీవితాన్ని, నేలన పడిన నీ జీవితాన్ని, కృంగిపోయిన నీ జీవితాన్ని, అనగారిపోయిన నీ జీవితాన్ని లేవనెత్తగలిగిన సమర్థుడు, శక్తి కలిగిన దేవుడు ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. ప్రార్థన చేద్దాం. తీర్మానం చేసి ఒక నిబంధన చేయి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన మా ప్రభువా, చెయ్యి పట్టి లేపే దేవుడవు నీవు. ఈరోజు వాక్యం చెప్తున్న మాట, లేవనెత్తువాడవు నీవు. అన్ని విషయంలో ఈ వాక్యం విని ప్రార్థనలో ఏకీభిస్తున్న వారిని లేవనెత్తండి, క్షేమమునకు లేవనెత్తండి. ప్రతి వ్యతిరేకతలు, విరోధములు తొలగించి, ఆటంకములు తొలగించి, సమస్తమును కూడా ఆశీర్వాదముతో లేవనెత్తి మీ కృపతో నింపమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి లేవనెత్తునుగాక. ఆమేన్.